శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 23వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 23వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు అనుకోని విషయాలలో ముందంజలో ఉండగలుగుతారండి. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయాలను పొందగలుగుతారు. మనోబలంతో ప్రతి పనిని మొదలు పెడతారు. అదేవిధంగా దానిలో విజయాన్ని కూడా పొందగలుగుతారండి. మీదైన శైలిలో ప్రతి విషయంలోనూ కూడా దూసుకుంటూ వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలో కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. 10 మందితో కలిపి చర్చలు సంప్రదింపులు జరిపే అవకాశం కూడా వస్తుందండి. అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు పని నిమిత్తం మీరు కొందరు వ్యక్తులను కలుసుకోవటం కానీ, వారితో చర్చలు సంప్రదింపులు జరపటం కానీ ఇట్లాంటివైతే మీరు ఈరోజు చేయగలుగుతారండి. ఏ పనులనైతే కొత్తగా మీరు ముందుకు తీసుకువెళ్ళాలి, వాటిలో విజయాన్ని సాధించాలి అని కోరుకుంటున్నారో, అంటే మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన కొన్ని కొత్త ప్రణాళికలు వేసుకోవటం కానీ, కొత్త పనులను ప్రారంభించాలి అనుకోవటం కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు మీరు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా మీ అవసరాలకు సంబంధించినంత వరకు మీ డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంటే ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, డబ్బు పరమైన సంబంధమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఈరోజు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు అని ముందే అనుకున్నాం కదండి, అటువంటి వాటిలో మీరు సఫలం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు చేసే ప్రతి కొత్త ప్రయత్నం కూడా విజయవంతంగా మీకు లాభాలను ఇచ్చే విధంగా ఉంటుంది. చక్కగా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే అత్యవసరమైన ఖర్చులు అనుకుంటున్నారో వాటి తాలూకా లావాదేవీలను మాత్రం, అంటే ఆ ఖర్చుల తాలూకా లావాదేవీలను మాత్రమే చేయగలుగుతారు. ఏదైతే అనవసరమైన ఖర్చులు అనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వాటిని వదులుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో అవి వ్యక్తిగతమైనవైనా అయ్యుండొచ్చు, లేదా మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించినవైనా అయ్యుండొచ్చు. అట్లాంటి విషయాలలో మీరు కొంతవరకు ఈరోజు వాటిని గుర్తు చేసుకోవటం కానీ, లేదా వాటి వలన నేర్చుకున్న పాఠాలను ఈరోజు తెలివిగా ఉపయోగించుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే మీ ఆర్థిక పరిమితులు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మాత్రమే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని మీ పరిధులు దాటి, మీ హద్దులు దాటి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే మీ స్తోమతకు మించని వ్యవహారాలలోకి ముందుకు వెళ్ళటం కానీ, లేదా స్తోమతకు మించని విధంగా ఇతరులకు సహాయం చేయాలనుకోవటం కానీ ఇట్లాంటి వాటి విషయంలో జాగ్రత్తనైతే ఈరోజు వహించవలసి ఉంటుందండి. అవసరాలకు సరిపడ ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. డబ్బును కూడా దాని మీద ఖర్చు చేయగలుగుతారు. మీ కృషి ఏదైతే ఉంటుందో అన్ని విషయాలలో చక్కటి కృషితో ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా మీ కృషి ఏదైతే ఉందో దానికి తగిన ఫలితాన్ని కూడా మీరు ఈరోజు పొందగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోగలుగుతారు. చక్కగా సంపదలు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఎవరికైనా మీ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, మీ తాత ముత్తాతల ఆస్తులు కలవటం కానీ, లేదా మీకు రావాల్సిన ధనం ఎక్కడైనా ఉండిపోతే అది తెచ్చుకోవటం కానీ ఇట్లా కూడా మీకు ఈరోజు అవకాశం అయితే మీకు కలిసి వస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో చురుగ్గా ఉండగలుగుతారు. ఉత్సాహంగా ప్రతి పనిని చేసుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కుటుంబ వాతావరణంలో కూడా అనుకూలమైన వాతావరణంను ఏర్పరచుకోగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి నిర్ణయాలతో అందరినీ సంతోషపరిచేలాగా మీ యొక్క ప్రవర్తనను ఉంచుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మానసికమైన ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉన్నప్పటికీ కూడా ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు
మీరు జాగ్రత్తలు వహించటం లేదా వాటి కోసం ఏదైనా మెలకువలను పాటించడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో చక్కబెట్టుకోగలుగుతారండి. మీ పరిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మరిచిపోకుండా, అంటే మనం ముందుగానే అనుకున్నాం మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు వ్యవహరించాలి, మీ ఆర్థిక పరిధులను మించి మీరు ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోకూడదు అని. ఆ విధంగా మీ పరిధులను మాత్రం మర్చిపోకుండా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. రానున్న రోజులకు కూడా మీరు ఏ ఇబ్బంది లేకుండా మీ యొక్క వ్యక్తిగత పనులు కానీ మీ వ్యవహారాలు కానీ ఉండబోతున్నాయండి. చక్కగా అన్ని విధాలుగా కూడా ఒక శుభకరమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా విజయాలతో మీరు పూర్తి చేయగలుగుతారు. అది మీకు మరింత మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు ఏదైతే ఫలితాలను ఆశిస్తున్నారో అదే విధంగా మీరు తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి నిమిషాన్ని కూడా ఎంతో చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. విజయాలతో ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా చక్కగా మీ యొక్క వ్యవహారంలో కలిసి రావటం, మీరు అధికారుల నుంచి ప్రశంసలను అందుకోవటం, మీదైన శైలిలో మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కోరుకున్న విధంగా సకాలంలో పనులను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజున అయితే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీరేదైతే ఫలితాలను ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోవటం, మీరు ఏదైతే స్థానాన్ని కావాలి అనుకుంటున్నారో అది దక్కించుకోవటం, దానికి సరిపడా పరిస్థితులు మీకు ఎదురవ్వటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే అర్హతకు తగినట్టు ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగం ఈరోజు మీకు లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా మీరు కోరుకున్న విధంగా మీరు వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో నూతనమైన ఆలోచనలతో లాభాలతో ముందుకు వెళుతూ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే కొంతవరకు పనిభారం అనిపిస్తుందండి. అయినప్పటికీ కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకొని కొంత విశ్రాంతి సమయాన్ని కూడా తీసుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు అన్ని విధాలుగా వారి యొక్క సహాయ సహకారాలను కూడా అందించగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో వ్యాపారం చేసేవారు ఉన్నారో మహిళలు వ్యాపారస్తులైన వారికి అన్ని రకాలుగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారాన్ని చక్కగా నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో విస్తరణ చేయగలుగుతారు.
మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ లాభాల బాటలో నడిపిస్తూ విజయాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధంలో చక్కటి బలం అనేది ఏర్పడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విధాలుగా కూడా మీకు ప్రతి నిర్ణయంలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇక రాజకీయ వ్యవహారాలు చేసేవారికి కూడా అన్నింటా విజయం మీదే అన్నట్టు ఉంటుందండి. చక్కగా ప్రశంసలను పొందగలుగుతారు. మీదైన శైలిలో స్థిరమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సమాజంలో చక్కటి గౌరవప్రదమైన స్థానంలో ఉండగలుగుతారు. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా కొత్త నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి మీరు కోరుకున్న శుభ ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. చక్కటి లాభాలను పొందగలుగుతారు. అవసరానికి సరిపడా సంపాదన పెరగగలుగుతుంది. అన్ని విధాలుగా కూడా తగిన ఫలితాన్ని పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.